Welcome to PCR Creations Photoshop classes with album design. ఈరోజు ఈ ఫోటోషాప్ క్లాస్లో మనం ఒక 12-18 ఏ విధంగా క్రియేషన్ చేస్తాం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఒక 2 ఫొటోస్ తీసుకున్నాను. ఈ 2 ఫొటోస్తోనే ఏ విధంగా డిజైన్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక న్యూ 1236 తీసుకుందాము. దీంట్లో హాఫ్ షీట్ Alt VE న్యూ గైడ్ లైన్ని 18 సెట్ చేస్తాం. ఈ హాఫ్ షీట్ని మనం ఏ విధంగా డిజైన్ చేద్దామో చూద్దాము. దీనికోసం ఫస్ట్ ఒక రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకొని ఇలా క్రియేట్ చేసి ఒక కలర్ని ఫిల్ చేద్దాం. Ctrl Dతో డీసెలెక్ట్ చేద్దాం. పెన్ టూల్ తీసుకొని ఒక హాఫ్లో కట్ చేసి ఈ కార్నర్ కట్ చేసి సెలక్షన్ ఫిల్ చేసి డిలీట్ చేస్తున్నాం. F7తో లేయర్స్ ఓపెన్ చేద్దాం. ఈ ఏరియాలో మనము దీనికి వైట్ కలర్ని ఫిల్ చేద్దాం. Ctrl D చేద్దాం. ఇప్పుడు Wతో ఇక్కడ దీన్ని ఒక న్యూ లేయర్గా క్రియేట్ చేద్దాం. Ctrl J చేశాను. Ctrl J చేసి అగైన్ Ctrl J చేసి కొద్దిగా ముందుకు జరిపి దీనికి ఇంకొక కలర్ని ఫిల్ చేద్దాం. లేయర్ స్టైల్లో కలర్ ఓవర్లే తీసుకొని చూడండి. ఒక ఆరెంజ్ కలర్ తీసుకొని ఈ లేయర్ని ఇప్పుడు ఈ 2 లేయర్ సెలెక్ట్ చేసి Ctrl Tతో ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఈ ఫోటో తీసుకొని Ctrl A, Ctrl C, Ctrl W తీసుకొని బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి Ctrl V చేసి Ctrl T చేసి ఇక్కడ తీసుకొని వచ్చి కొద్దిగా బెండ్ చేద్దాం. Alt ప్రెస్ చేసి ఈ ఫోటోని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, ఈ విధంగా కొంచెం డిజైన్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి మనం Alt ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేయగానే లాక్ లేయర్ అయిపోతుంది. ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి గ్రేడియంట్ ఓవర్లే తీసుకొని గ్రేడియంట్ ఓవర్లేలో పర్పల్స్లో ఈ గ్రేడియంట్ తీసుకుందాం. నార్మల్లో ఓకే చేద్దాం. ఇప్పుడు అగైన్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఎరేజర్ టూల్ తీసుకొని దీని యొక్క ఒపాసిటీని మనం ఒక 30 పిక్సెల్ వరకు 30 వరకు పెట్టుకొని 30% పెట్టి కొద్దిగా ఎరేజ్ చేస్తాం. ఈ ఫోటోని కొద్దిగా ఎరేజ్ చేద్దాం. ఈ ఫోటోని కొంచెం ఎరేజ్ చేసి పర్సంటేజ్ కొద్దిగా లుక్ చేంజ్ చేస్తాం. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి గ్రేడియంట్ అంత ఎఫెక్ట్ లేదనుకుంటే ఈ గ్రేడియంట్ పైన క్లిక్ చేస్తే అగైన్ మనం చేంజ్ చేయొచ్చు. చూడండి, బ్లూస్ అయిపోయింది. ఓకే, ఇది ఓకే. దీన్ని ఓకే చేద్దాం. ఇప్పుడు ఈ బ్లూ లేయర్ని సెలెక్ట్ చేసి దీనిపైన ఒక ఎలిప్టికల్ మార్కర్ టూల్తో ఒక సర్కిల్ని Alt Shiftతో ప్రెస్ చేసి ఒక సర్కిల్ని క్రియేట్ చేద్దాం. Ctrl Shift Nతో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేద్దాం. ఓకే చేద్దాం. ఇందులో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ వైట్ కలర్ని ఫిల్ చేద్దాం. Ctrl Ctrl Dతో డీసెలెక్ట్ చేస్తాం. ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి దీనికి ఒక స్ట్రోక్ని యాడ్ చేద్దాం. ఈ స్ట్రోక్లో మనకి నార్మల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఈ స్ట్రోక్కి మనం ఓవర్లే క్రియేట్ చేద్దాం. అంటే వెనకాల ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే మనకు స్ట్రోక్ కూడా అప్లై అవ్వాలి. అప్లై చేసి దీనికి బ్యావల్ అండ్ ఎంబ్లోజ్ ఇచ్చి డ్రాప్ షాడో అప్లై చేస్తే డ్రాప్ షాడో మనము వైట్ అప్లై చేద్దాం. దీని యొక్క ఒపాసిటీని కొంచెం పెంచుదాం. దీన్ని డిస్టెన్స్ స్ప్రెడ్ చేద్దాం. దీన్ని కొంచెం సైజ్ కూడా కొద్దిగా
అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే చేసాం. మ్యాజిక్ వన్ టూల్ తీసుకొని ఈ వైట్లో క్లిక్ చేయగానే మనకు టోటల్ సర్కిల్ సెలెక్ట్ అవుతుంది. మనకి లోపల ఉన్నటువంటి వైట్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు సెలెక్ట్లో మాడిఫైలో కాంట్రాక్ట్ క్లిక్ చేసి ఒక 50 పిక్సెల్ అంటే మనకి బార్డర్ ఎంత ఉంటుందో అన్ని పిక్సెల్స్ ఇచ్చి ఓకే చేస్తే ఒక్కసారిగా మనకి లోపల ఉన్నది మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇది కాంట్రాక్ట్ అనమాట. సెలెక్ట్లో మాడిఫైలో ఇక్కడ కాంట్రాక్ట్ అగైన్ చేస్తే మళ్ళీ 50 పిక్సెల్ వస్తుంది. ఓకే అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో కంట్రోల్ జెడ్ చేశాను, అగైన్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకొని దీంట్లో సెట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోటో తీసుకొని కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ వి ఒక్కసారిగా మనకి ఫోటో ఇన్సైడ్లోకి పేస్ట్ ఇంటూ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్తో కొంచెంగా పెద్ద చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ని తీసుకొని ఇంకా ఒక సర్కిల్ తీసుకుందాం. దీన్ని కంట్రోల్ జే చేస్తే అగైన్ మనకి ఇప్పుడు ఇంకొక సర్కిల్ క్రియేట్ అవుతుంది. కంట్రోల్ టీతో దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి కొద్దిగా చిన్న చేద్దాం, ఇటు సైడ్ పెడదాం. అగైన్ ఆల్ట్తో ఇంకొక లేయర్గా క్రియేట్ చేద్దాం. కంట్రోల్ టీ చేసి దాన్ని ఇంకొంచెం చిన్న చేద్దాం, దీని దగ్గరగా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసి మ్యాజిక్ వన్ టూల్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకు మ్యాజిక్ వన్ టూల్ సెలెక్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయగానే మొత్తం సెలెక్ట్ అవుతుంది. మనకు సెలెక్ట్, మోడిఫై, కాంట్రాక్ట్, 50 పిక్సెల్. ఓకే, అగైన్ సేమ్ ఫోటో మనం దానిలో పేస్ట్ చేస్తాం. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ వి, కంట్రోల్ టీ చేస్తాం, ఆల్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, దీన్ని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మ్యాజిక్ వన్ టూల్ తీసుకుంటాం, సెలెక్ట్ చేస్తాం, ఆల్ట్ ఎస్ఎంసి 50 షార్ట్ కట్, కంట్రోల్ షిఫ్ట్ వి అయిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ చేస్తే మనకి ఒకసారిగా ముందు ఏమైతే చేసినామో ట్రాన్స్ఫార్మ్ టూల్లో అది అగైన్ అప్లై అవుతుంది, ఒకసారిగా చిన్నదవుతుంది. ఇప్పుడు ఇలా చేసాము. దీనికి ఒక కలర్ని మనం అప్లై చేద్దాం. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి లేయర్ పైన కలర్ ఓవర్లే క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అప్లై చేసి ఓకే చేసి బ్లెండింగ్ మోడ్లో ఇక్కడ కలర్ని అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా కలరు అప్లై అవుతుంది. బ్లెండింగ్ మోడ్లో మనం కలర్ని అప్లై చేసినట్లయితే మనకి ఫోటో పైన కలర్ అప్లై అవుతుంది. దాని యొక్క ఓపాసిటీ కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అప్ టు 100% వరకు. చూడండి, 50%, 60% ఈ విధంగా మనము ఇంక్రీజ్ చేయొచ్చు. నేను ఒక 50% పెట్టాను, ఓకే చేశాను. అగైన్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఈ లేయర్ పైన డబల్ క్లిక్ ఇచ్చి కలర్ ఓవర్లే అప్లై చేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ దాంట్లో కలర్లోనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. నేను ఎల్లో అప్లై చేశాను 50%. ఓకే, చూడండి. ఓకేనా, ఇక్కడ ఈ ఫోటో తీసుకొని దీన్ని కంట్రోల్ జే చేసి ఈ ఫస్ట్ లేయర్ పైన డబల్ క్లిక్ ఇచ్చి కలర్ ఓవర్లే క్లిక్ చేసి దీన్ని నార్మల్ చేసి ఇక్కడ దీని యొక్క పర్సంటేజ్ చూడండి కొద్దిగా తగ్గించుకొని ఓకే చేసి ఎరేజర్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేయగానే ఆ ఎల్లో లేయర్ అనేటువంటిది డిలీట్ అయ్యి మనకి లోపల ఉన్నటువంటి పిక్ అద్భుతంగా బయట వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఒక 1218ని క్రియేట్ చేసుకోవచ్చు. దీని కలర్స్ కావాలంటే కూడా మనం మార్చుకోవచ్చు. అప్పుడు టోటల్గా ఇక్కడ స్ట్రోక్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఓకే చూడండి. ఓకేనా, ఈ విధంగా మనం ఒకే లేఅవుట్లో డిఫరెంట్గా కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. మన ఫోటోలు తగిన విధంగా మనము దాన్ని షిఫ్ట్ చేయొచ్చు. చూడండి.
మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, కలర్ ఓవర్లే. అలా కలర్ ఓవర్లే వద్దనుకుంటే తీసేసి గ్రేడియంట్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి, ఒక డిఫరెంట్ లుక్ అనేటువంటిది అప్లై అవుతుంది. ఆ గ్రేడియంట్స్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా బాగుంది. ఓకే, చూడ్డానికి ఒక డిఫరెంట్ లుక్ అనేటువంటిది మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.